హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్. సో ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చూసాము? సో మోషన్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువు యొక్క రెస్ట్ పొజిషన్ని కానీ అది మూవ్ అవుతుంది మోషన్ని కానీ ఎలా డిఫైన్ చేస్తాం, రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో రిఫరెన్స్ పాయింట్ ఆధారంగానే ఆ రిఫరెన్స్ పాయింట్ని కన్సిడరేషన్లో పెట్టుకునే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. సో అలాగే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా మనం నేర్చుకున్నాం. డిస్టెన్స్ అంటే ఏంటి, ఏదైనా టూ ఏ అండ్ బి అనే టూ పాయింట్స్ మధ్యలో ఉన్న ఏదైనా పాత్ని డిస్టెన్స్ అంటాము. షార్టెస్ట్ పాత్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే దాని మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ఒక క్లారిటీ రావాలి. సో అందుకు మనం ఏం చేద్దామంటే, సో వీటి మీద ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ 1 ఏంటంటే, సో ఒక వ్యక్తి, ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్. సో జనరల్గా మనకి నార్త్ ఎటు ఉంటుంది? సో దిస్ ఆర్ ద డైరెక్షన్స్. ఎప్పుడైనా డైరెక్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తే ఎక్కువగా ఇది నార్త్ డైరెక్షన్ అనుకుంటాము. ఓకే, ఇది ఈస్ట్ డైరెక్షన్, దిస్ ఈజ్ ఈస్ట్ డైరెక్షన్. ఇది వెస్ట్ డైరెక్షన్, ఇది సౌత్ డైరెక్షన్. సో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఎవరైనా ఒక వ్యక్తి నార్త్ వైపు నడిచాడంటే మీరు ఏం చేయాలి? ఇటువైపు నార్త్ వైపు యారో వేసుకోవాలి. ఈస్ట్ అంటే ఇలా ఇటు వెళ్ళినట్టు, సౌత్ అంటే కిందకు వచ్చినట్టు అలా. సో ఒక వ్యక్తి నార్త్ వైపు ట్రావెల్ చేశాడు, ఒక 4 కిలోమీటర్స్ నడిచాడు. సో నార్త్ వైపు ట్రావెల్ చేశాడు, 4 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత ఆ వ్యక్తి ఈస్ట్ వైపు ట్రావెల్ చేశాడు. సో ఈస్ట్ వైపు ట్రావెల్ చేశాడు, ఒక 3 కిలోమీటర్స్ నడిచాడు. సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఈ పర్సన్ యొక్క డిస్టెన్స్ ఎంత అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? పాస్ పెట్టి మీరు ట్రై చేయండి. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గరికి వెళ్ళాడు నార్త్ సైడ్. సో బి నుంచి ఈస్ట్ వైపు తిరిగాడు, ఈస్ట్కి నడిచాడు, బీసీ దగ్గరికి వెళ్ళాడు. సో డిస్టెన్స్ అంటే ఏంటి? ఏబి ప్లస్ బీసీ. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? డిస్టెన్స్. ఏబి ప్లస్ బీసీ అంటే ఏంటి? 4 ప్లస్ 3. దిస్ ఈజ్ డిస్టెన్స్. అంటే 7 కిలోమీటర్ విల్ బి ద డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే వీ హ్యావ్ టు అప్లై ద పైథాగరస్ థీరం. వీటి మధ్య ఉన్న యాంగిల్ అంతా 90 డిగ్రీ. ఎప్పుడైనా నార్త్కి ఈస్ట్కి, నార్త్కి వెస్ట్కి, సో ఇలాగా ఈస్ట్కి సౌత్కి, సౌత్కి వెస్ట్కి, ఈ యాంగిల్స్ అన్నీ కూడా అంతా 90 90 90 90, ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఇక్కడ పైథాగరస్ థీరం మనం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అంటే ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే 90 డిగ్రీ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. 90 డిగ్రీ ఉంటే ఇక్కడ ఈ యాంగిల్ అనేది 90 అయితే దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. దీనికి సైడ్ 1 అనేది ఒకటి ఉందనుకోండి, ఇది సైడ్ 1, ఇది సైడ్ 2 అనుకోండి, దిస్ ఈజ్ సైడ్ 2. సో ఇలాగా దీన్ని హైపోటెన్యూస్ అంటారు. దీన్ని ఏమంటాం మనం? హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ ప్లస్ S2 స్క్వేర్. దీన్నే మనం ఏమంటామంటే పైథాగరస్ థీరం. సో దీన్ని ఏమంటాం? పైథాగరస్ థీరం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పైథాగరస్ థీరం అనేది హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఏసీ అనేది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఏసీ ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది? 25. హెచ్ స్క్వేర్ ఏమైంది? 25. సో హైపోటెన్యూస్ కావాలి కాబట్టి హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ AC. AC is nothing but what?
హెచ్ హైపోటెన్యూస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ రకంగా మనకి నార్త్ వైపు వెళ్ళాడు, తర్వాత ఈస్ట్ వెళ్ళాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఇలా చేయాలి. అలాగే ఇంకో ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 ఇలాగే ఒక వ్యక్తి సౌత్ వెళ్ళాడు, సౌత్ సైడ్ నడిచాడు, ఒక 6 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, అదే వ్యక్తి వెస్ట్ వైపు వెళ్ళాడు, ఒక 8 కిలోమీటర్స్ నడిచాడు. వెస్ట్ వైపు 8 కిలోమీటర్స్ నడిచాడు. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఏమవుతుందని చెప్పాను? టోటల్ సమ్మేషన్ అంటే 6 + 8 ఈజ్ కాల్డ్ 14 కిలోమీటర్స్. వాడి యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది? 14 కిలోమీటర్స్. అదే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? సో డిస్ప్లేస్మెంట్ అనేది హైపోటెన్యూస్. ఇదేంటిది? దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఇది రైట్ యాంగిల్ కాబట్టి నాకు ఇది కావాలి, హైపోటెన్యూస్. హెచ్ ఇజ్ ఈక్వల్ టు, హెచ్ అనేది ఏమవుతుంది? హెచ్ ఇజ్ ఈక్వల్ టు √6² + 8². హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు హెచ్ కావాలంటే ఏం చేయాలి? నేను ఈ స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ అవుతుంది. √S1² + S2². సో దీన్ని చేస్తే 6 6 జార్ 36, 8 8 జార్ 64, 64 + 36 100, √100. 100 అంటే 10². 10² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 10 బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ 10 మీటర్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందమ్మా? డిస్ప్లేస్మెంట్ ఈజ్ 10 మీటర్. డిస్టెన్స్ ఈజ్ 14 మీటర్. ఓకే, అర్థమైందా? 14 కిలోమీటర్, సారీ 10 కిలోమీటర్. ఇది 14 కిలోమీటర్. అలాగా మనం ఈ టైప్ మోడల్లో సమ్స్ చేయాలి. ఇంకోటి కూడా చూద్దాం, ఇంకొంచెం డెప్త్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3, ఒక వ్యక్తి సౌత్ వైపు నడిచాడు. ఎంత నడిచాడంటే సౌత్ వైపు ఒక 3 మీటర్స్ నడిచాడు. సౌత్ వైపు 3 మీటర్స్ నడిచాడు. ఓకే, తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇటువైపు 4 మీటర్స్ నడిచాడు. ఇటువైపు ఎంత నడిచాడు? 4 మీటర్స్ నడిచాడు. ఎటు? ఈస్ట్ వైపు. మళ్ళీ ఏం చేశాడంటే నార్త్ వైపు నడిచాడు మళ్ళీ అగైన్. సో వాడు ఫస్ట్ సౌత్ నడిచాడు, తర్వాత ఏం చేశాడు? ఈస్ట్ వైపు నడిచాడు, తర్వాత ఏం చేశాడు? నార్త్ వైపు నడిచాడు. ఎంత నడిచాడంటే 6 మీటర్స్ నడిచాడు. ఎంత నడిచాడు? 6 మీటర్స్ నడిచాడు. 6 మీటర్స్ నడిచాడు. ఇప్పుడు వీడి యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఏ నుంచి బీకి వెళ్ళాడు, బి నుంచి సికి వచ్చాడు, సి నుంచి డికి వెళ్ళాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలిసిందే డిస్టెన్స్ ఈజ్ వెరీ సింపుల్. డిస్టెన్స్ మనకు చాలా సింపుల్, ఎందుకంటే అన్నిటినీ యాడ్ చేసేయడమే. ఏబి + బీసి + సిడి, అంతే కదా? సో ఈ 3 యాడ్ చేసేద్దాం. యాడ్ చేయడం అంటే సింపుల్. 3 + 4 + 6 అంటే 6 + 4 10 + 3 13. సో 13 మీటర్ ఈజ్ ద డిస్టెన్స్. సో మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? సో డిస్ప్లేస్మెంట్ చూద్దాము. ఇదే కష్టము, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఏ స్టార్టింగ్ పాయింట్ ఏ, ఎండింగ్ పాయింట్ ఏంటి? డి. సో ఏని డిని కలపాలి, ఇలా కలపాలి. ఓకే, సో ఏడీని కలిపిస్తాను, కానీ ఏడీ కావాలి అంటే నాకు ఇంకేదో డేటా కావాలి కదా. ఒకటోది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి అంటే నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతాను. స్ట్రైట్గా వెళ్ళిపోయాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా దిస్ ఈజ్ 4 మీటర్స్ ఓన్లీ. ఎందుకు 4 మీటర్స్ అయింది? ఇది 4 మీటర్సే కాబట్టి ఇది కూడా 4 మీటర్సే అవుతుంది. మరి ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే ఇది 3 మీటర్, ఇదంతా 3 మీటరు, ఇదంతా 6 మీటర్, ఇదంతా 6 మీటర్. సో ఈ 3ని అంటే ఇది 3 అవుతుంది కదా, ఇది కూడా 3 అయితే ఇది ఏమవుతుంది? ఇది కూడా 3 అవుతుంది. సో ఈ మొత్తం 6 అయితే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లేజర్ పాయింట్తో చూపిద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అన్నాను నేను? 6 అన్నాను. ఇదంతా 6 అయితే ఇది 3 అయితే ఈ 6లోంచి ఈ 3ని తీసేస్తే ఇంకెంత మిగులుతుంది? 6లోంచి 3ని తీసేస్తే ఇంకెంత మిగులుతుంది?
ఇది 3 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది 3 మీటర్ అవుతుంది. సో ఇది ఒక 3 మీటర్, ఇది ఒక 3 మీటర్ కలిపితే ఇది 6 మీటర్ అయింది. సో ఇప్పుడు మనకేంటి, సో వీ వాంట్ టు ఫైండ్ దిస్ హైపోటెన్యూస్. దీనికి ఏం కావాలి, సైడ్ 1 కావాలి, అలాగే సైడ్ 2 కావాలి. మనకి రెండింటిని కూడా ఫైండ్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను హైపోటెన్యూస్ కనుక్కోవాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 16 25, 25 అంటే అంత 5 స్క్వేర్, 5 స్క్వేర్లో ఇది పోతే ఏ మిగిలింది 5 మీటర్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హియర్, 5 మీటర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇలాగా మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ చెయ్యగలగాలి. ఈ రకంగా మనం ఫైండ్ చేయగలిగితేనే మనకి ఆన్సర్లు వస్తాయి. ఇది ఒక మోడల్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇదొక మోడల్. నెక్స్ట్ ఇంకో మోడల్ మీకు చెప్పాను, సర్కంఫరెన్స్లో 5.5 రొటేషన్స్, 5 రొటేషన్స్, 5 and 1/4 రొటేషన్స్, ఇది ఒక మోడల్. సో ఇట్లాంటి మోడల్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. వీడియోని మళ్ళీ వినాలి. ఓకే, వీడియోని మళ్ళీ వింటే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాదు, మళ్ళీ వింటే అర్థమవుతుంది. ఓకేనా. అయితే ఇంకొక మోడల్ చూద్దాం ఇప్పుడు. ఇంకో మోడల్ ఏంటంటే, ఏదైనా ఒక బాల్ని, ఓకేనా, ఒక బాల్ నువ్వు పైకి విసిరావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని పైకి త్రో చేసావు. ఓకే, పైకి త్రో చేసినప్పుడు ఓకేనా, ఆ బాల్ మళ్ళీ ఏమైంది, ఆ బాల్ మళ్ళీ కింద పడింది. ఆ బాల్ ఏమైంది, కింద పడింది. సో నువ్వు చేతిలో ఒక బాల్ ఉండేది, ఆ బాల్ నువ్వు విసిరావు, అది ఆకాశంలో పైకి వెళ్ళింది. మళ్ళీ ఏమైందంటే ఆ బాల్ వచ్చి నీ చేతిలో పడింది. ఏ బాల్ అయినా మీరు ఆడేటప్పుడు పైకి విసురుతారు కదా, విసిరినప్పుడు అది ఏమవుతుంది, ముందు పైకి వెళ్తుంది, తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ మన చేతుల్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది పైకి 30 మీటర్స్ ట్రావెల్ చేసింది, మళ్ళీ కిందకు కూడా 30 మీటరే ట్రావెల్ చేసింది. సో మళ్ళీ మన చేతుల్లో పడింది. మరి దీని విషయంలో డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ 30 + 30 60, 30 + 30 60 మీటర్ ఈజ్ ద డిస్టెన్స్. అదే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ముందు నా చేతిలోనే ఉంది, అది మళ్ళీ వచ్చి నా చేతిలోనే పడింది. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0. డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఈ రకంగా ఒకవేళ ఒక బాల్ అనేది ఈ రకంగా ట్రావెల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 5లో చూద్దాం. ఒక బాల్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి పడి, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇలా కిందకు వచ్చి ఇలా అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్టెన్స్ అంటే ఈ పాత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదో 10 మీటర్ అయితే మళ్ళీ 10 మీటర్ ట్రావెల్ చేసింది, కిందకు వచ్చింది, మళ్ళీ 5 మీటర్ పైకి వెళ్ళింది, మళ్ళీ 5 మీటర్ కిందకు వచ్చింది, మళ్ళీ 2 మీటర్ పైకి వెళ్ళింది, 2 మీటర్ కిందకు వచ్చింది, 1 మీటర్ పైకి వెళ్ళింది, 1 మీటర్ కిందకు వచ్చింది. సో ఇవన్నిటినీ కలిపితే 10 + 10, 5 + 5, 2 + 2, 1 + 1, ఇవన్నీ కలిపితే దీని యొక్క డిస్టెన్స్ అనేది వస్తుంది. డిస్ప్లేస్మెంట్ చూసేసరికి స్టార్టింగ్ ఇది గ్రౌండ్ మీద ఉంది, మళ్ళీ ఎండింగ్లో కూడా గ్రౌండ్ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ విల్ బికమ్ 0. డిస్ప్లేస్మెంట్ విల్ బికమ్ 0. సో ఈ రకంగా మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. అన్నిట్లో కూడా మనం చూడాల్సింది ఏంటంటే, డిస్టెన్స్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలి, డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ బిగినింగ్ పాయింట్ మధ్యలో ఉండే డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ ఇస్ కాల్డ్ వాట్, డిస్ప్లేస్మెంట్. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఉండే పాత్ డిఫరెన్స్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాము. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా చాలా సింపుల్ కానీ చాలా కష్టం. అంటే చాలా సింపుల్ అంటే కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది, అప్లికేషన్ కష్టంగా ఉంటుంది. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏ నుంచి ఫస్ట్ బీకి వెళ్ళారు. ఓకే, ఇక్కడ ఏ నుండి బీకి వెళ్ళడానికి మీకు టైం T1 అనే టైం పట్టింది. అలాగే బి నుంచి సికి వెళ్ళారు, ఇక్కడ వెళ్ళడానికి మీకు టైం T2 పట్టింది. తర్వాత సి నుంచి డికి వెళ్ళారు, ఇక్కడ టైం పట్టింది T3 పట్టింది. సో టోటల్ పాత్,
So what is the total distance? Total distance, what is total distance? So total distance is equal to AB plus BC plus CD. So total distance is equal to idi by total time. Total distance by total time. Total distance by total time. Time ante T1 plus T2 plus T3. This is total time. సో ఇలాగా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకు వాల్యూ వస్తుంది కదా, ఆ రేషియో నుంచి ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం అంటే యావరేజ్ స్పీడ్ అంటాము. దీన్ని మనం ఏమంటాము యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫార్ములా చాలా సింపుల్గా ఉంది కదా, అదే సింపుల్గానే ఉంటుంది, కానీ అప్లికేషన్లో తెలుస్తుంది దీని కష్టం ఏంటనేది. అలాగే యావరేజ్ స్పీడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. ఫార్ములా దీనిది కూడా చాలా సింపుల్. యావరేజ్ వెలాసిటీ అంటే ఇక్కడ డిస్టెన్స్ బదులుగా మనకు వచ్చేది ఏంటంటే టోటల్ డిస్ప్లేస్మెంట్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. Total displacement by total time. This is average velocity. అలాగే వీటికి సబ్సీక్వెంట్గా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని, అలాగే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ అంటే ఇన్స్టెంట్ నూడిల్స్ అంటాం కదా. ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే ఏంటి? నిమిషంలో మనకి నూడిల్స్ అయిపోతుంది, దాన్ని ఇన్స్టంట్ నూడిల్స్. ఇన్స్టంట్ కాఫీ. ఇలా ఇన్స్టంట్ ఏంటంటే ఎట్ ఏ పర్టిక్యులర్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడి స్పీడ్ అనేది ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. వీడి స్పీడ్ అనేది కంటిన్యూస్గా పాత్ మొత్తం వేరీ అవుతూ ఉంటుంది. అయితే ఏ టైం దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ అనే టైం దగ్గర వాట్ ఈజ్ ద స్పీడ్? టీ అనే టైం దగ్గర స్పీడ్ ఎంత ఉంది? సో ఈ టైం దగ్గర ఎగ్జాక్ట్గా ఏదైనా ఒక టైం తీసుకున్నప్పుడు ఆ టైం దగ్గర పర్టికులర్గా ఆ టైం దగ్గర నీ స్పీడ్ ఎంత? నువ్వు సైకిల్ దొక్కుతున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక స్పీడ్తో ఉంటావు, రోడ్ ఎక్కాక ఒక స్పీడ్తో ఉంటావు. అలా నీ స్పీడ్ అనేది టైంతో పాటు వేరీ అవుతూ ఉంటుంది. ఒకే స్పీడ్తో నువ్వు స్కూల్ దాకా వెళ్ళవు కదా. సో నీ టైంతో పాటు స్పీడ్ వేరీ అవుతుంది. ఏదైనా ఒక్క ఎగ్జాక్ట్ టైం దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 9కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యావు, సో 9:10కి నీ స్కూల్కి వెళ్ళావు. సో 9:05 దగ్గర నీ స్పీడ్ అంతా, లేదా 9:06 దగ్గర అంతా, 9:07 దగ్గర అంతా, ఇలాగ పలానా టైం దగ్గర నీ స్పీడ్ అంతా కరెక్ట్గా ఒక టైం చెప్పి ఆ టైం దగ్గర నీ స్పీడ్ అంతా, ఆ టైము ఆ స్పీడ్. సో ఆ టైంని మనం ఏమంటాం? ఇన్స్టాంటేనియస్ టైము. ఆ ఇన్స్టాంటేనియస్ టైం దగ్గర నీ స్పీడే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అదే కనుక నువ్వు స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు డైరెక్షన్ ఉంటుంది నీ వెలాసిటీ, అదే వెలాసిటీ అంటారు. సో వెలాసిటీకి డిస్టెన్స్కి తేడా ఏంటి? సో అడ్డదిడ్డంగా వెళ్తే దట్ ఈస్ స్పీడ్. అలా కాకుండా అదే సైకిల్ వేసుకుని నువ్వు స్ట్రైట్ రోడ్లో స్పీడ్గా వెళ్తున్నావు అనుకో, దట్ ఈస్ వెలాసిటీ. స్ట్రైట్ రోడ్లో వెళ్తే వెలాసిటీ, క్రాస్ రోడ్లో క్రిస్ క్రాస్కి వెళ్తే దట్ ఈస్ స్పీడ్, డైరెక్షన్లెస్గా వెళ్తే స్పీడ్, డైరెక్షన్తో వెళ్తే వెలాసిటీ. అదే టైం దగ్గర 9:05 దగ్గర వెలాసిటీ వస్తే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, అదే టైం దగ్గర స్పీడ్ వస్తే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సో డైరెక్షన్ ఉంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, డైరెక్షన్ లేకపోతే దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాము. ఇంత మించి ఏం లేదు అందులో. సరే, ఇప్పుడు దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. అయితే యు ఆర్ మూవింగ్ ఆన్ యువర్ బైక్, ఓకే. సో యు ఆర్ మూవింగ్ ఆన్ యువర్ సైకిల్ ఆర్ ఎల్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. నువ్వు ఏ నుంచి బీకి వెళ్ళావు, ఓకే. ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే ఒక డిస్టెన్స్ కవర్ చేస్తావు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసావు ఒక బైక్ మీద. మళ్ళీ బి నుంచి సికి
ఒక 20 కిలోమీటర్ ట్రావెల్ చేసావు, ఓకేనా, with your car or bike, whatever. So you have taken 30 minutes to cover this. 30 minutes you have taken. Here you have taken 10 minutes to cover this 20 kilometer. Okay. Now, so total overall you have taken 40 minutes. 40 minutes నువ్వు తీసుకున్నావు 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి. ఓకే, 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ తీసుకున్నాం. నౌ వాట్ ఈస్ ద యావరేజ్ speed here? What is the average speed here? Average speed is nothing but total distance, ante 40 kilometer plus 20, total distance is this. Total time, so in hour I will put it in hour. Idi half an hour, 0.5 hours. Idi 10/60, 1 hour ante 60 minutes kada, 1 hour ante 60 minutes. అంటే 1 minute అంటే ఎన్ని అవర్స్? సో 1 minute ఈజ్ నథింగ్ బట్ 1/60 hour. మరి 10 minutes ఎన్ని అవర్స్ అవుతాయి? 10 minutes అంటే 10/60 hour అంటే 1/6 of the hour. 1/6 of the hour. సో దిస్ ఈజ్ 1/6 of the hour. దిస్ ఈజ్ 1/6 of the hour. దిస్ ఈజ్ 1/2. ఇది 1/2గా పెట్టుకుందాం, సో దట్ ఈజీ అవుతుంది మనకి. సో 40 + 20 is 60 బై ఎల్సిఎం చేస్తే 6, ఇక్కడ 3 + 1. సో ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే 1/2ని ఇంటూ 3/3 చేస్తే ఇది 3/6 అవుతుంది. ఎందుకు నేను అలా చేశానంటే 1/2ని నేను ఏం చేయాలి, డినామినేటర్ని ఈక్వల్ చేయాలి. ఎప్పుడైనా కూడా డినామినేటర్స్ ఈక్వల్ అయితే న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు, అదొక రూల్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉంది ప్లస్ 2/5 ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఎందుకు? డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డినామినేటర్ని ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని 6 చేయాలంటే నేను ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి నేను 3తో మల్టిప్లై చేశాను. కానీ ఈ నెంబర్ మారకూడదంటే కింద 3 పెడితే పైన కూడా 3 పెడితే 3 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 1 ఉంటుంది. కాబట్టి 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్. అందుకు నేను ఏం చేశాను, 3/3తో మల్టిప్లై చేశాను. ఇది ఒక ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది. సో 3 + 1 4, 4/6 అయింది ఇది. సో 4/6, ఈ 60, ఈ 6 పైకి వెళ్తుంది బై 4, 4 15s, 15 6 90 km/h. దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. 90 km/h ఇస్ ద యావరేజ్ స్పీడ్. అలాగే ఇక్కడ 3 types ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏవో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సేమ్ డిస్టెన్స్ని కవర్ చేశారు, ఏ నుంచి బి, అలాగే బి నుంచి సి. ఈ రెండు కూడా సేమ్ డిస్టెన్సెస్, ఓకే, విత్ డిఫరెంట్ స్పీడ్స్. ఇది V1 అనే స్పీడ్తో కవర్ చేశారు, ఇది V2 అనే స్పీడ్తో కవర్ చేశారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ వినండి, లేకపోతే మళ్ళీ కూడా వినండి, అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ అర్థం కాలే ఇంకా మళ్ళీ విన్నా అర్థం కాకపోతే మళ్ళీ స్లోగా మీరే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఏది అర్థం కానిదంటూ ఉండదు, ప్రతిదీ అర్థమవుతుంది. కాకపోతే దానికి కొంత టైం ఇవ్వాలి, మైండ్ కొంచెం దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. ఒక స్పాంజ్లోకి వాటర్ ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, అదే ఒక రాక్లోకి అబ్జార్బ్ అవ్వాలంటే 24 hours పడుతుంది. స్పాంజ్లోకి అబ్జార్బ్ అవ్వాలంటే 5 minutes పడుతుంది, లేకపోతే 5 seconds పడుతుంది. సో ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, కానీ దానికి టైం ఇవ్వాలి. అలాగే కాన్సెప్ట్ కూడా మీ మైండ్లోకి అబ్జార్బ్ అవుతుంది. కొంతమంది స్పాంజ్ లాంటి మైండ్ ఉంటుంది, కొంతమందికి రాక్ లాంటి మైండ్ ఉంటుంది. సో స్పాంజ్ మైండ్ అంత త్వరగా వాటర్ని త్వరగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది, కాన్సెప్ట్ని కూడా త్వరగా అర్థం చేసేసుకుంటుంది. రాక్ సాలిడ్ ఉన్న మైండ్ కొంచెం టైం పడుతుంది, కాబట్టి దానికి కొంత టైం ఇవ్వాలి, మళ్ళీ వినాలి, లేకపోతే రాసుకోవాలి, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, నా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ S+S. టైం నాకు తెలియదు. సో టైం నాకు తెలియనప్పుడు నేను ఏం చేయాలంటే T1 ఈజ్ ఈక్వల్ టు, సో వీ హ్యావ్ గాట్ ఏ రిలేషన్ దట్ S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ T. చాలా సింపుల్
అండ్ ఇంపార్టెంట్ రిలేషన్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. సో డిస్టెన్స్ బై స్పీడ్ చేసేస్తాను. సో ఎస్ బై v1 అయిపోయింది, దట్ ఈస్ t1 అయిపోయింది. అలాగే t2 కావాలంటే ఏం చేయాలి ఎస్ బై v2 చేయాలి. సో t2 కూడా వచ్చేసింది. సో బై t1 ప్లస్ t2 టోటల్ టైం కదా ఇక్కడ వేయాలి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఈస్ 2s బై టోటల్ టైం అంటే ఏమైంది ఎస్ బై v1 ప్లస్ ఎస్ బై v2 ఇదే కదా. సో నౌ 2s బై ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, రెండు వైపులా ఎస్ ఉన్నప్పుడు ఎస్ని కామన్ తీయచ్చు. 1 బై v1 ప్లస్ 1 బై v2. ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ 2 బై 1 బై v1 ప్లస్ 1 బై v2. సో ఈ v1ని v2ని ఎల్సిఎం చేయండి, v1ని v2ని ఎల్సిఎం చేయండి. చాలా సింపుల్, ఎక్కువ ఆలోచించకండి. సపోజ్ 1/2 ఉంది, 1/3 ఉంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పనా 2 × 3. ఎల్సిఎం ఏమవుతుంది 2 × 3. ఎక్కడేమొస్తుంది చెప్పనా 3 ఎక్కడుందో ఆ ప్లేస్లో 2 వస్తుంది, 2 ఎక్కడుందో ఆ ప్లేస్లో 3 వస్తుంది. సో 3 + 2 అంటే 1/2 ప్లస్ 1/3 ఉన్నప్పుడు 3 ఎక్కడొచ్చింది 2 ప్లస్ అయ్యింది బై 2 × 3 అయింది. అలాగే ఇక్కడ కూడా ఆలోచించండి, ఇక్కడ v2 వస్తుంది ప్లస్ ఇక్కడ v1 వస్తుంది బై v1 v2 అవుతుంది. అంతే కదా. దీన్ని అబ్జర్వ్ చేయండి. 2 ప్లేస్లో v1 ఉంది, 3 ప్లేస్లో v2 ఉంది. సో దాన్నే ఇక్కడ అప్లై చేయండి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ v1 v2 పైకి వెళ్ళిపోతుంది. సో న్యూమరేటర్ అవుతుంది. సో 2v1 v2 బై v1 ప్లస్ v2. అదేంటి సార్ ఇక్కడ v2 ముందు రాశారు, ఇక్కడ v1 ముందు రాశారంటే మార్చుకోవచ్చమ్మా, తప్పేం కాదు. అటుదిటి ఇటుదటి చేసినా కూడా తప్పేం లేదు. ఓకే, నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ 2v1 v2 బై v1 ప్లస్ v2. ఓకే, అర్థమైందా. ఇక్కడ ఏం చేశాను నేను, ఇది ఏ కండిషన్లో వాడాలి, కేవలం వ్యాన్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ కవర్డ్ with different speeds. అంటే ఏం జరిగింది ఇక్కడ, డిస్టెన్సెస్ సేమే, ఈ డిస్టెన్స్ సేమే, బట్ ఇది వేరే. సో డిస్టెన్సెస్ సేమ్ అవ్వాలి కానీ స్పీడ్లు సేమ్ అవ్వకూడదు. అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అర్థమైంది. ఇదొక కండిషన్. ఇంకో కండిషన్ ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే డిస్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. ఇది s1, ఇది s2, బట్ కవర్డ్ ఇన్ ద సేమ్ టైమ్ t. లేదా ఇంకో పని చేద్దాం, డిస్టెన్స్ గురించి నేను మాట్లాడను, ఇంకాస్త కాంప్లికేట్ చేస్తాను. నాకు కాంప్లికేషన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ v1 వెలాసిటీతో వెళ్ళింది, ఇది v2 వెలాసిటీతో వెళ్ళింది అని చెప్తా. సో ఇది ఫస్ట్ పార్ట్ ఏమో v1 వెలాసిటీతో వెళ్ళింది, సెకండ్ పార్ట్ ఏమో స్పీడ్తో వెళ్ళింది, సెకండ్ పార్ట్ ఏమో v2 స్పీడ్తో వెళ్ళింది, కానీ సేమ్ టైం తీసుకుంది. సో ఏ నుంచి బీకి పట్టిన టైం ఎంతో బి నుంచి సికి పట్టిన టైం అంతే, కానీ ఇక్కడేంటి స్పీడ్స్ వేరే. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ నా ఫార్ములా ఒకటే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో అయ్యో బాబోయ్ ఎస్ తెలియదే నాకు ఇక్కడ. సో ఎస్ కట్టాలి ఫస్ట్. s1 ఈజ్ ఈక్వల్ టు నాకు ఫార్ములా తెలుసు కదా, v1 × t, s2 ఈజ్ ఈక్వల్ టు v2 × t. ఓకే, నౌ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు s1 ప్లస్ s2 బై t ప్లస్ t. టోటల్ టైమ్ ఈజ్ t ప్లస్ t. s1 అంటే v1 t ప్లస్ v2 t బై t ప్లస్ t 2t ఈజ్ ఈక్వల్ టు t కామన్ తీసేస్తే v1 ప్లస్ v2 బై 2t t క్యాన్సిల్. సో దట్ మీన్స్ v1 ప్లస్ v2 బై 2 అంటే ఏంటి, వ్యాన్ an object
travels two paths with same time but different speeds then average speed is nothing but simple averages of the speed v1 plus v2 by 2. This is nothing but the average. దీన్నే కదా మనం average అంటాము. So this is how we need to find the average speed, average velocity. These are the concepts. Next class లో మనం దీని మీద కొన్ని questions చూద్దాం. Thank you so much. Bye bye.